ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యొక్క హస్తము నీకు తోడుగా ఉంటుంది. దేవుడు నీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యలో నుంచి నీకు విడుదల కలిగించటానికి నీకు తోడైన్నాను అని దేవుడు ఈ దినాన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే ఏ విధంగా ఉంటుందో తెలుసా? దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తే నీవు ఎటువంటి సమస్యలు అయితే ఎదుర్కొంటున్నావో ఆ సమస్యలన్నిటిలో నుంచి నువ్వు విజయం పొందుకుంటావు. దేవుడు నీకు తోడుగా ఉంటే నీ శత్రువులు నీ పైన విజయం పొందలేరు. దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుడు నేను రక్షిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అపవాది నిన్ను తాకని కూడా తాకలేడు. వాడికి ఇంకా ధైర్యము ఆ శక్తి కూడా రాదు. ఎందుకంటే నీ చుట్టూ దేవుని కాపుదల, ఆయన రక్షణ ఉంది కాబట్టి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ దినాన దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట, నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి నీ పైన ఎవరైతే యుద్ధం చేస్తారో, నీ పైన ఎవరైతే అవమానాలు పెడుతున్నారో, నీ పైన ఎవరైతే నిందలు మోస్తూ ఉన్నారో వారందరూ ఆ విధంగా చేస్తారే కానీ నిన్ను వారు జయింపచాలరు. యుద్ధము నాదే, యుద్ధము యెహోవాదే అని దేవుడు ఈ దిన నీకు మంచి వాగ్దానాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క దిన వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని యొక్క తోడు, రక్షణ, కాపుదల నీకును నీ కుటుంబానికి నీ కలగాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు చెల్లిస్తున్నాము స్వామి. తండ్రి, రాత్రంతా మీ కాపుదల కింద భద్రపరిచారు. ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి, సహాయం చేయండి తండ్రి. ఎక్కడైతే ఆరాధన జరుగుతూ ఉన్నాయో ప్రతి ఒక్క ఆరాధన మీ యొక్క చేతులకు అప్పగిస్తున్నాము స్వామి. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది మీ సన్నిధికి రాలేకపోతూ ఉన్నారో ఈ దినాన తండ్రి, మీ సన్నిధానంలో అడుగు పెట్టడానికి మీ కృపను, భాగ్యమును, ధన్యతను దయచేయమని వేడుకుంటున్నాం యేసయ్య. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం. మీ యొక్క తోడు ఉంటే, మీ యొక్క రక్షణ ఉంటే తండ్రి నాయన అపవాది క్రియలు లయమైపోతాయా యేసునామములో. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీ ఎంతమంది ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో, కుటుంబీకులు, రక్త సంబంధికులు, స్నేహితులు ప్రతి ఒక్కరూ వదిలిపెట్టేసి ఉన్నారు. అట్టి వారిని ప్రత్యేకంగా ఈ దినాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అని వాక్యం సెలవిస్తున్న రీతిగా తండ్రి నాయన, ఆనాడు షడ్రక్, మేషక్, అబేద్నెగోల వద్ద ఏ విధంగా అయితే మీరు తోడుగా ఉన్నారో మరి అదే విధంగా ఈ దినాన ఎవరైతే ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో అట్టి వారికి మీ తోడుని దయచేయమని వేడుకుంటున్నాం దేవ. తండ్రి, విడుదల కలిగించమని అడుగుతున్నాం తండ్రి. వివాహాలు జరిగించండి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి దేవా. సహాయం చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. బలహీనలకు బలం చేకూర్చండి. రోగులు మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకుంటూ తండ్రి, నేను ఎంతమంది పరీక్షలకు వెళ్తున్నారో పరీక్షలో మీరు తోడై నడిపించి సహాయం చేయమని, ఎంతమంది తండ్రి దినాన ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్నారు, ఉద్యోగాలను దయచేయండి దేవా. సహాయం చేయండి. దూరదేశాల్లో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ రక్షణ కాపుదలు దయచేయమని వేడుకుంటూ యేసే నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.